పాలిస్టర్ వస్త్ర పరిశ్రమలో మెరుపు సమ్మె మొదలైంది. వేలాది పవర్ లూమ్స్ మూతపడ్డాయి. బంద్ ప్రకటించడం 30 ఏళ్ల చరిత్రలో ఇదే ప్రప్రథమం. దీంతో 30,000 కార్మిక కుటుంబాల్లో ఆందోళన కనిపిస్తోంది. ప్రభుత్వ ఆర్డర్స్ పై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు. కొత్త ప్రభుత్వం స్పందించాలని కార్మికులు అల్టిమేటం ఇచ్చారు. తెలంగాణలో ఘన చరిత్ర కలిగిన సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ మూగబోయింది. నిరవధిక బంద్ ప్రకటించారు కార్మికులంతా. పాలిస్టర్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం జరిగింది. ఒకవైపు దేశవ్యాప్తంగా సంక్షోభంలో కూరుకుపోయింది వస్త్ర పరిశ్రమ, మరొక వైపు తెలంగాణలో కొత్త ఆర్డర్లపై ఇంకా స్పష్టత లేదు. అందుకే ఇలా తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు కార్మికులు. బతుకమ్మ చీరల ఆర్డర్ ముగిసినప్పటి నుంచి సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమ మందకొడిగానే ఉంది. 30,000 మంది కార్మికులు వారి కుటుంబాలు ఇక్కడ ఈ వస్త్ర పరిశ్రమ ఆధారపడి జీవనోపాధి పొందామని గతంలో అనేక సందర్భాల్లో పరిశ్రమ సంక్షేమంలో అనేక ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఇక్కడ సిరిసిల్లకు ఉంది. ప్రభుత్వం మారింది. మరి ఇక్కడ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన యజమానులు మళ్ళీ ప్రభుత్వాలు వస్తాయని మరి ఇప్పుడు ఈ నష్టంలో ఉత్పత్తి చేస్తే మరి పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితుంది. కాబట్టి ఆ దిశగా వారు ఆలోచించి భయపడుతూ మరి బతుకమ్మ చర్యలు కావచ్చు, ప్రభుత్వ ఆర్డర్లు వస్తాయనే ఆలోచనతోటి ఈ రకంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. బతుకమ్మ చీరల ఆర్డర్ ముగిసినప్పటి నుండి కూడా సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమ మందకొడిగానే ఉంది అని కార్మికులు వాపోతున్నారు. వేలాది మంది కార్మికులు బతుకు తెరువును కోల్పోతామని భయపడుతున్న పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్నారు వారంతా.